Let's make మటన్ కర్రీ ఇన్ అవర్ స్టైల్. ఏ కర్రీ అయినా వితౌట్ ఆనియన్స్ అండ్ మిర్చి ఇన్కంప్లీట్ కదా. సో విల్ స్టార్ట్ విత్ ఆనియన్స్ అండ్ మిర్చి. నేను చూపిస్తున్నట్లుగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పడేయాలన్నమాట. ఏ పని స్టార్ట్ చేసినా నా దూల పనులు అయితే అస్సలు స్టాప్ అవ్వవు. బై బర్త్ నీ అంత ఈజీగా పోవు కదా. నేనైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశాను. లెట్స్ గో టు ప్రాసెస్ నౌ. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసి దెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన ఒక 5 minutes తర్వాత మటన్ కూడా వేయాలి. ఇంకా మనకు ఆత్రం కాబట్టి ముందే టేస్ట్ చేయాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఆ రోజు భోగి పండుగ అనమాట. అయితే ఇక్కడ మా అక్క ప్రసాదం చేసింది దేవుడికి. ఇంకా నేనైతే మంచిగా కూర్చొని మెక్కుతున్నా. ఇంకా మా అక్కతో సోదేసుకుంటా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ వచ్చాను. ఇంకా నెక్స్ట్ మటన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత టమాటోస్ వేయాలి. టమాటోస్ కూడా బాయిల్ అయిన తర్వాత పసుపు ఉప్పు కారం అయితే వేయాలి. అండ్ ఇక్కడ చిల్లీ పౌడర్ అయితే గట్టిగా వేయాలి. ఎందుకంటే తినేది మటన్ కర్రీ కాబట్టి ఆ మాత్రం స్పైసీ ఉండాలి. నెక్స్ట్ ఇంకా మసాలా కోసం స్పైసెస్ని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇంకా మనం 10 to 15 minutes వెయిట్ చేయాలి ఈ మటన్ కర్రీ తినడానికి. ఎందుకంటే ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా కుక్కర్లో అయితే ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి బేస్డ్ ఆన్ క్వాంటిటీ. ఇంకా మసాలా అండ్ కొత్తిమీరతో ఈ మటన్ కర్రీ అయితే ఎండ్ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా. అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్ గాయ్స్.